ఫుడ్ సేఫ్టీ అధికారి గారు రాజగోపాల్ గారు ఈరోజు వచ్చారు. ఆయన చాలా సీరియస్గా నాకు నిజంగా ఆయన్ని ప్రశంసించాలా. ఎన్నో నకిలీ ఎటువంటిది ఒరిజినల్ ఎటువంటిది శాంపుల్స్తో సహా తీసుకొని వచ్చి నాకు చూపిస్తా ఉన్నారు. సాల్టులు తీసుకొచ్చారు, 2 రకాల సాల్టులు తెచ్చారు. మామూలుగా మనం వాడే ఉప్పు, దాంతో పాటుగా అజనమోటో అనే సాల్ట్ తెల్లగా కనబడుతుంది. ఇది మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఇది విషం. అన్ని దేశాలు కూడా నిషేధించినటువంటి ఉప్పు. దీని అజనమోటోని అసలు వాడకూడదు అని చెప్తా ఉన్నారు. మామూలుగా మనం టీ షాప్కి వెళ్ళి రోజు టీ తాగేస్తా ఉంటాం. ఏ టీ వాడుతున్నారో కూడా తెలియదు పాపం. ఇది నీళ్లలో వేస్తే కల్తీ ఉన్నటువంటి టీ పౌడర్ నీళ్లలో వేయంగానే మామూలు నీళ్లలో వేస్తే కూడా ఎలా రంగు మారిపోయిందో చూసారా. ఇది టెస్ట్ చేసుకోవచ్చు. మనం కొనుక్కునేటువంటి టీ పౌడర్ కానీ లేకపోతే టీ షాపుల్లో వాళ్ళు కూడా టెస్ట్ చేసుకుని అది ఒరిజినల్ అయిన టీ పొడా కాదా అని తెలుసుకునే అవకాశం ఉంది. టీ బంకుల్లో వాళ్ళు కూడా మామూలు నీళ్ళలో పౌడర్లో కొంచెం టీ పౌడర్ వేసి అది కలర్ మారుతూ ఉంటే నకిలీ టీ పౌడర్ అని కూడా తెలుస్తుంది. న్యాచురల్ గా ఉన్నటువంటి టీ చూడండి స్వచ్ఛంగా క్లీన్ గా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి మీరు చూసుకోవాలి. నకిలీ టీ పౌడర్ ఈ రంగులో ఉంటుంది, ఒరిజినల్ టీ పౌడర్ అనేది ఈ రంగులో ఉంటుంది అని అనుకోవాల్సి ఉంది. దీన్ని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు టీ తాగకుండా ఎవరు ఉండరు. టీ తాగే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని జాగ్రత్తగా పట్టించుకోవాలా అని అధికారి గారు చెబుతున్నారు. అలాగే నెయ్యి గురించి అండి, ఇది డూప్లికేట్ నెయ్యి. మనం మార్కెట్లో కొనేస్తుంటాం, నెయ్యి దొరుకుతుందని డూప్లికేట్ నెయ్యి. ఇది ఒరిజినల్ నెయ్యి ఎలా ఉంటుంది అని చూపిస్తా ఉన్నారు. దీంట్లో స్మెల్ కానీ దీంట్లో వచ్చేటువంటి స్మెల్ ఎలా ఉంటుంది, టెస్ట్కి పంపిస్తే డాల్డా ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఆయన చూపిస్తా ఉన్నారు. అదేవిధంగా బెల్లం, నకిలీ బెల్లం, ఈ రకంగా కనిపించే గడ్డలుగా కనిపించేటువంటి బెల్లం నకిలీ బెల్లం అని ఆయన చెప్తా ఉన్నారు. ఇది వాడకూడదు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా సోడా, ఇంత రంగు కలిపినటువంటి సోడా అన్నది నిషేధించబడింది. దీన్ని తాగితే విషంతో సమానము అని ఆయన తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి పెప్పర్మెంట్లు, ఈ రకమైనటువంటి రంగు కలిపినటువంటి ప్రమాదకరమైన పెప్పర్మెంట్ల ద్వారా శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, క్యాన్సర్ కారణమవుతాయి అని చెప్తా ఉన్నారు. ఇవి రంగు కలిపినటువంటి బఠానీలు, ఇది ప్రమాదకరం ఆరోగ్యానికి అని ఆయన చెప్తా ఉన్నారు. అలాగే డ్రై ఫ్రూట్స్ లో కనిపించేటువంటి వస్తువులు, ఇది కాస్ట్లీ, 1000 రూపాయలు పెట్టుకుంటాం మనం డ్రై ఫ్రూట్ షాపులో. ఇంత రంగు కలిపినటువంటి ఈ డ్రై ఫ్రూట్ ప్రమాదకరము, ఇది కల్తీ జరిగింది అని చెప్తా ఉన్నారు. రెస్టారెంట్లో వాళ్ళకి, టీ షాపుల్లో వాళ్ళకి, లేదా చికెన్ మటన్ అమ్మే వాళ్ళకి, వీళ్ళందరినీ పిలిచి మొట్టమొదటి అవగాహన శిబిరాలను ఏర్పాటు చేస్తాం. మాట వినని ఎవరైతే మేము ఇలాగే కొనసాగిస్తాం కల్తీ అన్న వాళ్ళ మీద కేసులు బుక్ చేయమని చాలా సీరియస్గా నేను కోరుకుంటా ఉన్నాను.